హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ప్రధాని మోదీని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు కలిశారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై మోదీ వారిని ఆరా తీసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రేవంత్ ప్రభుత్వ పాలనపై చర్చ జరిగినట్లు సమాచారం. నేతలంతా కలిసి పనిచేయాలని మోదీ దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో తెలంగాణను బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నట్లు సమాచారం. ఈరోజు పార్లమెంట్లో ప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం సమావేశమైంది. మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ రోజు నేరుగా ప్రధాని తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైనట్లు సమాచారం. స్థానిక ఎన్నికల సత్తా చాటాలని, అందరూ కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ మీటింగ్ తర్వాత రాష్ట్రంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరైనా అంశంపై క్లారిటీ వస్తుందని కూడా సమాచారం. ప్రధానికి కలిసిన వారిలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, మాధవనేని రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నాగేష్, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, కాటపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, రాకేష్ రెడ్డి, రామారావు పాటిల్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్వై హరీష్ బాబు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు. తన కుమార్తె వివాహం నేపథ్యంలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. అంటే బీజేపీ తెలంగాణపై గట్టిగా ఫోకస్ చేస్తుంది. దేని గురించి అంటే మెయిన్ రీజన్ ఇప్పుడు స్థానికంగా నెక్స్ట్ జనవరిలో ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్ రానున్నాయి. దాంతోపాటు సో ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ ఎలాగో కాంగ్రెస్ పనితీరు అంతంతగానే ఉంది, బీఆర్ఎస్ మరి ముందంజలో లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి స్థానిక ఎలక్షన్స్ ఏవైతుందో దానిలో గట్టిగానే పోటీ చేసి గట్టిగా ఫైట్ ఇవ్వాలనే చూస్తున్న సమాచారం మాత్రం కనపడుతుంది. ఇదండి లైవ్ అప్డేట్స్. మరి చూస్తూనే ఉండండి మన ఫస్ట్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు, 80% ఛానల్ని చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం లేదు. మా న్యూస్ మీకు వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఏదైతే న్యూస్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది కాదు, ఎడ్యుకేషన్కి సంబంధించింది కానివ్వండి, పొలిటికల్ సంబంధించింది కానివ్వండి, న్యూస్ సినిమాలకు సంబంధించిన న్యూస్ కానివ్వండి, బిగ్ బాస్ కానీ, దాంతోపాటు ఐపీఎల్కి సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్, దాంతోపాటు జాబ్స్కి సంబంధించిన న్యూస్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంటాం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, దాంతోపాటు బెల్ ఐకాన్ కొట్టినట్లయితే ఫస్ట్ మీ ముందుకే వస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.